ప్రజలు ఇచ్చిన ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా వారికి సంతృప్తి కలిగించే విధంగా పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమం పిఠాపురం పాడ కార్యాలయంలో జరిగింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. తనకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వడానికి పిఠాపురం మండలం నవఖండ్రవాడ కార్యదర్శి 5,000 రూపాయల లంచం తీసుకున్నాడంటూ కలెక్టర్కు ఒక మహిళ ఫిర్యాదు చేసింది. అదేవిధంగా తన కుమారునికి అనారోగ్య సమస్యలున్నాయని వైద్యం నిమిత్తం ఆదుకోవాలని పిఠాపురం మండలం బి ప్రతిపాడుకు చెందిన వెలుగుల బుల్లిరాజు అనే వ్యక్తి కలెక్టర్కు విన్నవించుకున్నారు. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలపై పిఠాపురం నియోజకవర్గ జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. మొత్తంగా ప్రజల నుండి 75 అర్జీలు అందాయని, అందులో ఎక్కువగా మున్సిపాలిటీ భూమి వివాదాలు, గతంలో జరిగిన రీసర్వేపై ఫిర్యాదులు, వినతులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాడా ఏపీడీ వసంత మాధవి, డీడీఓ వాసుదేవరావు, పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ, గొల్లప్రోలు మున్సిపల్ కమిషనర్ దివిజా సంపతి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో గత నెల 4 వారాలు మొత్తం కలిపి 375 దరఖాస్తులు మనం స్వీకరించడం జరిగింది. ఈ పిటిషన్స్ అన్నీ కూడా పగడ్బందీగా పూర్తి స్థాయి విచారణ జరిపి ప్రజలకున్న సమస్యల్ని మనము రిజాల్వ్ చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. ఈ వారం తీసుకుంటే దాదాపు 75 దరఖాస్తులు అర్జీలు మనకి రావడం జరిగింది. ఈ అర్జీలన్నీ కూడా ప్రధానంగా మున్సిపాలిటీ సంబంధించి, అదేవిధంగా భూ వివాదాలు, రీసర్వేలో గతంలో జరిగిన సమస్యల గురించి ఎక్కువగా రావడం జరిగింది. వీటిని అన్నిటినీ కూడా క్షేత్రస్థాయికి అధికారులు స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి తెలుసుకొని ప్రజలకి అనుకూలంగా వారు ఒక సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో కాన్స్టిట్యుయెన్సీ స్థాయి అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళకి ఈ పీజీఆర్ఎస్తో పాటు ఏదైతే మనము స్వర్ణ ఆంధ్ర సాధనలో భాగంగా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ మానిటర్ చేస్తున్నాము, ఆ కేపీఐస్ మీద కూడా ప్రతి ఒక్క శాఖ దృష్టి పెట్టాలని చెప్పడం జరిగింది. దాంతో పాటు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, ప్రజా అభిప్రాయ సేకరణ ద్వారా తీసుకుంటున్న ఫీడ్బ్యాక్ని ప్రతి ఒక్క సిబ్బంది కూడా సీరియస్గా తీసుకొని ప్రజల మధ్యలో ప్రభుత్వం అందించే సేవల్లో పూర్తి సంతృప్తి వచ్చే విధంగా వారు ఒక పనితీరు ఉండాలని వాళ్ళకి వివరణ ఇవ్వడం జరిగింది. గత నెల కన్నా రాబోయే నెలలో ఇంకా మెరుగైన సేవలు, పెన్షన్లు కానీ, అన్నా క్యాంటీన్ కానీ, గ్రామ నగర ప్రాంత పరిశుభ్రత కానీ, దీపం సమస్యలు కానీ, రైస్ కార్డ్స్ సరఫరా కానీ అన్నీ కూడా చూడవలసిగా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో రాబోయే నెల వేరే నియోజకవర్గంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. బట్ ఏదైతే ఈ 375 అర్జీలు వచ్చినాయో ఇవి ఎప్పటికెప్పుడు రివ్యూ చేస్తూ మొత్తం అన్ని అర్జీలు కూడా మనము పరిష్కారం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. స్వీకరించినప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వడంలో జాప్యం జరిగిందని ఇక్కడ పిఠాపురం మండలం సంబంధించిన ఒక విఆర్ఓ 5,000 వారి దగ్గర తీసుకొని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వకుండా దాదాపు 5 నెలల వారిని చెప్పినారని ఆ మహిళ చెప్పడం జరిగింది. ఆ విషయం నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ దృష్టి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి గతంలో ఎవరైతే ఆ మొదటి భార్య విడాకులు వాస్తవమా లేదా, అదేవిధంగా చట్టపరంగా మొదటి భార్యకు ఉన్న సంతానం వారికి కూడా హక్కు కలుగుతుందా లేదా అనేది తెలుసుకొని నిర్ధారించుకొని వారికి ఎఫ్ఎంసి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది.